జీవన్ రెడ్డి చేరికపోయి అంటే తెలంగాణలో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి ఇప్పటికే మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు బీజేపీ చేరికలపై దృష్టి పెట్టలేకపోతుంది? ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి నేతలను ఎందుకు చేర్చుకోలేకపోతుంది అనేది ప్రశ్న ఇక్కడ. సార్, జీవన్ రెడ్డి గారు సుదీర్ఘంగా కాంగ్రెస్ లో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు మా బీజేపీ భావజాలకు రావటం, ఇక్కడ ఆయన ఎమిరటం చాలా కష్టంగా అనుకున్నాడు కాబట్టి ఈ రోజు కరెక్ట్ కాదని చెప్పి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళాడు. దాన్ని మనం స్వాగతిద్దాం. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ పరిపాలన బాగలేదు, అది ఇదే చెప్పుకుంటా ఉంటున్నాం. ఇదే జీవన్ రెడ్డి గారికి నిన్న కాక మొన్న ఇష్యూ చేసిన ఎంపీ రాజ్యసభల్లో గనక ఆయనకి రాజ్యసభ ఇస్తే ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడేవారు? కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఇదే జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడటం ఏంటంటే రాజకీయంగా ఆయనకి పునరావాసం కలగలేదు కాంగ్రెస్ లో, ఆయనకేంది మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వలేదు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఇందా సోదరులు కూడా చెప్తున్నారు ఏంటంటే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్ అని చెప్పి మా సోదరులు మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్దామండి. హిస్టరీలోకి వెళ్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1983లో అనుకుంటా సార్ మొదటిసారి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏ పార్టీ నుంచి చేయారంటే తెలుగుదేశం పార్టీ నుంచి చేయారు. ఫస్ట్ వెన్నిపోటు ఆయనే పొడిచారు సార్. ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు గారు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి, ఒక పాల్ లాంటి వ్యక్తి. ఆయన మోసం చేయాలని, ఆ టైంలో మోసం చేయాలని మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఆయన మోసం చేయాలని ఎవరికి అనిపించదు. ఆఖరికి కేసీఆర్ కూడా ఆ టైంలో అనిపించాల. సో అనిపించేది జీవన్ రెడ్డి గారు నాదెండ్ల ఇది ఫస్ట్ ఎమ్మెల్యేకి గెలిచినా ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి, ఏమి చిన్న చిన్న మినిస్ట్రీ కాదు సార్, ఎక్సైజ్ మినిస్ట్రీ ఇచ్చి పక్కన పెట్టుకుంటే నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ఈయన పార్టీ ఫిరాయించి మొదటి ఎన్నిపోటీ అక్కడ పొడిచి అక్కడ నుంచి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఎవరు వచ్చారంటే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు. మరి కాంగ్రెస్ లో అప్పుడు జీవన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు రాలేదంటే అది రాదు. సో అలాగే అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్కి వచ్చినంత మాత్రాన రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే ఎలా అనుకోవాలి సార్? కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మనం పాడి కౌశిక్ రెడ్డి గారు చూద్దామండి, అలాగే ఏట్ల గారు చూద్దామండి. ఈయన ఏం చెప్తున్నారు? సముచిస్తానని చెప్తున్నారు కదా మన సోదరులు. ఏటల గారంతా పోరాట యోధులు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్కి సమోజీగా ఉండి ఒక బీసీ లీడర్గా ఎదిగి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన రేట్లో 10 మంది పేర్లు రాస్తే అందులో ఒక పేరు ఈటల రాజేంద్ర గారు. మా పార్టీలో ఉండని చెప్పడం కాదు, ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే పోరాడారు. ఒక స్టూడెంట్ లీడర్ గానే పోరాడారు. స్టూడెంట్ లీడర్ గా పోరాడి ఆవిడ టీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ లో ఉండి ఆ తర్వాత మా పార్టీకి వచ్చారు. అలాంటి లీడర్కే అక్కడ వాల్యూ లేనప్పుడు జీవన్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారో నేనైతే సరిగ్గా చూడలేదు. మరి సోదరులు ఉంటే ఏమైనా చెప్పొచ్చు, కానీ అలాంటిది ఎలా కుదిరిద్ది? అలాగే మా సోదరులు చెప్పడం ఏం చెప్తున్నారంటే అది తెలంగాణ కాంగ్రెస్ అంటారు. మరి మీరు తెలంగాణ బీఆర్ఎస్ అని మీరు ఒప్పుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో సగం లీటర్ టీడీపీ తీసుకునే వాళ్ళు కదా. కాంగ్రెస్ కి ఒరిజినల్ కాంగ్రెస్ కి లేదు అది సరే, టీడీపీ కాంగ్రెస్ ఒరిజినల్ ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరి పార్టీలో నడుపుకుంటున్నారు, మరి వాళ్ళ పార్టీలో ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే, మన పార్టీలో కూడా టీడీపీ వచ్చిన ఎమ్మెల్యేలు కదా. అంటే మనం ఒప్పుకుంటామా? మన బీఆర్ఎస్ కూడా టీడీపీకి ఎఫిలిబిలిటీ కూడా బాడీని మనం ఒప్పుకుంటామా? కాదు కదా. వాళ్ళేదో అక్కడ రాజకీయం చేసుకున్నారు, మనం ఇక్కడ రాజకీయం చేసుకుంటున్నాం. సో ఇక్కడ మన అస్తిత్వం మనం ఏం చేయాలి, మన ప్రాంత డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని మనం మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. రైట్, వెంకటస్వామి గారు. హలో వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వినపడుతుందా? వినిపిస్తుంది. సో నిన్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కొంత భావోద్వేగానికి లోనైన సందర్భం కూడా మనం చూసాం. అన్న మీతో కలిసి పనిచేయడానికి ఆ దేవుడే పంపించాడన్న మాటలు కూడా మనం చూసాం. అంటే మీరు మీ పార్టీలో అంత ఇబ్బంది పెట్టారా జీవన్ రెడ్డిని? జిప్తి గారిది 2 అంశాలండి. ఒకటేమో ఆయన వ్యక్తిగతంగా తనకు ఇంపార్టెన్స్ దొరకటం లేదు అనేటువంటిది ఒక ఆవేదన. రెండవది ఏంటంటే సరే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది రెండో అంశం. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా వెంకటస్వామి గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఒకసారి కార్ ఆపుకొని మాట్లాడరా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను ఆపుతున్నాను, కార్ ఆపుతున్నాను. ఒక్క 2 నిమిషం.
వెంకటస్వామి గారు ఒక్క నిమిషము. Yeah. జస్ట్ ఓకేనా? ఓకే, కనిపిస్తుంది నాకే. మీ వీడియో రావట్లేదు. అదే Okay. చూస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుంది, వీడియో వచ్చింది. యా ఓకే అండి. యా మాట్లాడండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయం వస్తే, అంటే నేను చెప్తున్నది ఒకటి, వ్యక్తిగతంగా వారికి ఇంపార్టెన్స్ దొరకలేదు అనేటువంటిది ఒక అంశం. వారు మండలిలో వారొక్కరే ఉండేది అప్పుడు. సో వారి వాదన ఏంటంటే, నేను స్వయంగా ఆ కేసు నేను డీల్ చేశాను, నేను స్వయంగా వారిని కలిశాను, మాట్లాడాను, అధిష్టానము ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు నేను వారితో చర్చించిన వాళ్ళలో నేను ఒకరిని. అవును, మీరు వెళ్ళి కలిసారు. ఆ? మీరు వెళ్ళి కలిసారు, చూసాం మేము కూడా.